టాలీవుడ్ కింగ్ నాగార్జున అలాగే ధనుస్సులో ప్రధాన పాత్రలో రష్మిక మందన ఫీమేల్ లీడ్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవెంటెడ్ చిత్రమే కుబేరా. మరి డీసెంట్ బాజ్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు సహా తమిళ ఆడియన్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ యూఎస్ఏలో ఈ చిత్రం ప్రదర్శించినట్టు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. నాగార్జున అదేవిధంగా ధనుష్ చేసినటువంటి యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా రష్మిక మందన చేసినటువంటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కు సూపర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా దాదాపుగా యూఎస్ఏలో ఈ యొక్క చిత్రము ప్రీ సేల్స్ విషయంలో దాదాపుగా 50,000కు పైగా డాలర్స్ అందినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా 2 లక్షల మార్కును కూడా దాటే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే నాగార్జున అదేవిధంగా శేఖర్ కమ్ముల చేసినటువంటి యొక్క యాక్టింగ్ కి శేఖర్ కమ్ములపై దర్శకత్వంపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యూఎస్ఏ నుంచి. మొత్తానికి ఈ యొక్క చిత్రము హర్రర్ మూవీ రేంజ్ లో ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఈ చిత్రము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతము చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే చూసుకుంటే మనకు కుబేరా చిత్రంకి యూఎస్ఏ నుంచి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని గంటలలో రేపు రిలీజ్ కాబోతున్న కుబేరా చిత్రము తెలుగు రాష్ట్రాలలో ఇదే పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మనకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ రాబట్టే అవకాశం ఎంతైనా ఉంది. మరి కుబేరా చిత్రంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.